హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీ. సో మీరు చూస్తున్నారు తెలుగు వర్షన్ పబ్లిక్ ఛానల్. ఈరోజు నేను ఒక ట్రైపాడ్ తీసుకున్నాను అమెజాన్ నుండి. ఇది ఈరోజు వచ్చింది. మీరు చూడండి, ఇక్కడ నా అడ్రస్ ఉంది. ఇది అన్బాక్స్ చేసి చూపిస్తా, మీరు కూడా చూడండి. ఓకే, మనం ఇక్కడ బిల్ చూడొచ్చు, బిల్ కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. ఓపెన్ చేస్తా. ఇది నా యూట్యూబ్ కోసం తీసుకున్నా. సో ఐఎమ్ సో హ్యాపీ. కట్ చేస్తున్నా. మనం పార్సల్ చూస్తే ఈ విధంగా ప్యాక్ చేసి ఉన్నాడు. లోపల చూస్తే ఒక అట్టపెట్టెతో ఉంది ట్రైపాడ్. ఇక్కడ మనకి అమెజాన్ చాయిస్ అనే ట్రైపాడ్. ఇది ట్రైపాడ్. ఇక్కడ బిల్ చూడొచ్చు. సారీ, నేను రివర్స్లో పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ట్రైపాడ్ కాస్ట్ వచ్చి 650కి ఉంది. 650కి తీసుకున్నాను. యాక్చువల్లీ ప్రైస్ వచ్చి 800, బట్ ఆఫర్లో వచ్చింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి కొనుక్కోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరు లోగోస్ ఇచ్చాడు, దాని తాలూకు ఇక్కడ అడ్రస్ ఇచ్చాడు. ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఓకే, మీరు చూడొచ్చు కోడింగ్ ఇంకా అన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి అమెజాన్ సింబల్ ఉంది, సింబల్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఎందుకు లేట్, ఇంకా ఓపెన్ చేస్తాం మై న్యూ ట్రైపాడ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేస్తున్నా. సారీ, కొంచెం మీకు వీడియో క్లియరెన్స్గా లేదు, ఐ నో, బట్ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇలా మనకి విత్ బ్యాగ్తో ఉంది. విత్ బ్యాగ్తో ఇచ్చాడు. ఎక్సలెంట్ క్వాలిటీకి ఇచ్చాడు. బ్యాగ్ అయితే చాలా చిన్నగా ఉంది, క్యారీ చేసుకోవడం, జర్నీ క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది జస్ట్ ఏంటంటే ఓన్లీ మొబైల్స్కి అయితేనే బాగుంటుంది, డిఎస్ఎల్ఆర్కి పనికిరాదని నా ఫీలింగ్. అండ్ మనకి ట్రైపాడ్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని ఉంది బ్యాగ్ మీద. ఓకే, మనం ట్రైపాడ్ ఓపెన్ చేసుకుందాం. బ్యాగ్ పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇంకా ట్రైపాడ్ ఓపెన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ట్రైపాడ్ లుక్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. లుక్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఇది వాడి ఎలా ఉందో చూసి చెప్పాలి. అండ్ మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేసుకుంటే. ఇది జస్ట్ స్మాల్ యూట్యూబర్స్కి చాలా బాగుంటుంది. ఇది ఇంకా లాంగ్ పెరుగుతుంది. ఇంకా ఇక్కడ ఒక ఉంది కదా, అది ఓపెన్ చేసుకుంటే డిఎస్ఎల్ఆర్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ హోల్డర్కి సంబంధించి నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. అది వస్తే ఫుల్ రివ్యూ చేస్తా. ట్రిక్స్ కూడా చెప్తా. ట్రిక్స్ కూడా వీడియో ఒకటి చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం స్క్రూ ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేస్తే ఇలా మీదకి వస్తుంది. అదేవిధంగా కింద కూడా స్క్రూ ఇలా బిగించుకుంటా. కింద లెగ్స్ కూడా ఇంకా పెరుగుతాయి. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తా మీకు. ఓకే, ఇలా 360 degreesలో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి ఇచ్చాడు కదా స్టిక్ టైప్, దీన్ని మనం షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రూ ఉంది, ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుంది. వాటర్ మార్క్ ఉంది కదా, అది అడ్జస్ట్మెంట్, అంటే స్ట్రైట్గా ఉందా ఎలా ఉందా మనం తెలుసుకొని మనం షూట్ చేయొచ్చు. ఒకసారి స్క్రూ బిగించేస్తే మనకి టైట్గా అలా ఫిట్ అయిపోయి ఉండిపోతుంది, ఎక్కడైతే అక్కడ ఉండిపోతుంది. ఇది మనం ఒకసారి లెగ్స్ని కొంచెం ఇలా మనం స్క్రూ విప్పేస్తే మొత్తం ఇలా కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ స్క్రూ టైట్ చేసుకుంటే అలా ఉండిపోతుంది. చూసారా, ఇక్కడ మనం స్క్రూ ఇలా తీసామనుకోండి. ఇక్కడ మనం ఇది ముందు తీసుకుందాం. స్క్రూ లేకపోతే ఇలా పడిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనం లెగ్స్ క్లిప్స్ తీసేద్దాం. క్లిప్స్ తీసేసి దాన్ని అంత ఉందో చూద్దాం. స్టెప్ బై స్టెప్ నేను తీస్తాను. క్లిప్ తీసి క్లిప్ పెట్టా. కాకపోతే క్లిప్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు. తీస్తే ఎక్కడ ఇరిగిపోతుందా అనేటట్లే ఉంది. 600 కంటే మనకి రావడం కష్టం. 1200 దాటితే డిఎస్ఎల్ఆర్కి మంచివి ఉన్నాయి, మంచి ట్రైపాడ్స్ ఉన్నాయి. కాకపోతే నేను స్మాల్ యూట్యూబర్ కాబట్టి నేను తీసుకున్నా. నాకైతే ఇది సరిపోతుంది ప్రజెంట్.
నెక్స్ట్ ఈ క్లిప్స్ అన్నీ ఓపెన్ చేసి దీని లెంత్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. క్వాలిటీ అయితే మరీ అంత గుడ్ ఏం కాదు, జస్ట్ యావరేజ్. నా వరకు అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు జస్ట్ మొబైల్కి, ఎందుకంటే నేను మొబైల్లోనే వీడియో షూట్ చేస్తాను కాబట్టి. మొత్తం దీని ట్రిక్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నాకు అమెజాన్లో ఆర్డర్ ఇచ్చిన మొబైల్ హోల్డర్, మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి హోల్డర్ ఉంటుంది, అది వస్తే నేను మొత్తం రివ్యూ ఇస్తాను, అలా షూట్ చేస్తాను. ట్రిక్స్ ఏంటి అవన్నీ కూడా మీరు చూడొచ్చు. దీని క్వాలిటీ ఇక్కడ ఏ విధంగా ఉందో మీరు క్వాలిటీ చూడొచ్చు. ఇది నా అంత హైట్ నాకన్నా హాఫ్ వరకు వచ్చింది. ఇది మనకి 360 degreesలో చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ స్క్రూ ఇప్పుకొని లూజ్ చేసుకొని మనం చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీద మొబైల్ పెడతా, మొబైల్ కనెక్ట్ చేసింది ఉంటుంది. ఆ స్టాండ్ పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీదకి వస్తే మ్యాక్సిమం నాకంటే కొంచెం హైట్ ఎక్కువ, సగం వరకు వచ్చింది. ఓకే, మనకి ఈ హైట్ సరిపోతుంది షూట్ చేయడానికి. మొబైల్లో మరి అంత తేనా మనం చేయలేము. ఇక్కడ మొబైల్ కనెక్ట్ చేసుకుని పెట్టుకుని DSLR అయితే డైరెక్ట్గా కనెక్ట్ చేసేవచ్చు. కాకపోతే DSLRకి ఇది అంతగా యూజ్ కాదని నా ఒపీనియన్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎంతలో ఉందో చూసుకోవచ్చు, అంటే సరి సంబంధంగా ఉందా లేదా అని. అదేవిధంగా ట్రైపాడ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది లుక్. ఇది సపోర్ట్ ఇస్తున్నాయి ఈ 3 legs అనేవి కరెక్ట్గా. అది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, కాకపోతే కిందన మాత్రం చాలా డెలికేట్గా ఉంది. చూడాలి వాడితే ఎలా ఉంటుందో ఏంటనేది. చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.